సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సామాజిక క్రమాన్ని నిర్వహించడం ఈ దశ యొక్క ముఖ్య లక్షణం. కోల్బర్గ్ 4వ దశ యొక్క ముఖ్య లక్షణం సామాజిక క్రమాన్ని నిర్వహించడం అనేది. తర్వాత ప్రశ్న. ఎలిజబెత్ హర్లక్ ప్రకారం 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండే దశ కౌమార దశ ఉంటుంది ఎలిజబెత్ హర్లక్ ప్రకారం. తర్వాత ప్రశ్న. క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయిన విద్యార్థి వీధిలో అబ్బాయిని చితకబాదడం ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది. క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయిన విద్యార్థి వీధిలో అబ్బాయిని చితకబాదడం ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది. విస్థాపనం కిందకు వస్తుంది. విస్థాపనం. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల ప్రకారం దేశభక్తి, ప్రజాస్వామ్యము, సత్యం అసత్యం వంటి భావనలు ఏర్పడే దశ అమూర్త ప్రచాలక దశలో ఏర్పడతాయి. అమూర్త ప్రచాలక దశలో దేశభక్తి, ప్రజాస్వామ్యము, అదేవిధంగా సత్యం అసత్యం వంటి భావనలు ఏర్పడే దశ ఏదంటే అమూర్త ప్రచాలక దశలో ఏర్పడతాయి. తర్వాత ప్రశ్న. ఒక వ్యక్తి తన 12 సంవత్సరాల బాలికలో 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు జరిగిన పెరుగుదలకు, అదేవిధంగా 6 నుంచి 12 సంవత్సరాల పెరుగుదలకు మధ్య గల తేడాను చూసి ఆశ్చర్యపోయాడు. దీనిని ఈ వికాస నియమంతో వివరించవచ్చు. వికాసం అనేది అందరిలో ఒకే విధంగా అనేది ఉండదన్నమాట. తర్వాత ప్రశ్న. సభ్యుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే నాయకత్వ రకం క్రింది వానిలో సభ్యుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండే నాయకత్వ రకం ఏదంటే జోక్యరహిత నాయకత్వం. జోక్యరహిత నాయకత్వం. తర్వాత ప్రశ్న. ఒక తల్లి తన బాబు దూరం, సమయం వంటి భావనలను అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆందోళనగా ఉన్నారు. జీన్ పియాజే ప్రకారం ఈ భావనలు అర్థమవడం ప్రారంభం కావలసిన మానసిక వికాస దశ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. తర్వాత ప్రశ్న. ఉత్తర బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. ఉత్తర బాల్య దశను పాఠశాల వయసును కూడా పిలుస్తారు. ఉత్తర బాల్య దశను ఇంపార్టెంట్. ఉత్తర బాల్య దశను పాఠశాల వయసును కూడా పిలుస్తారు. తర్వాత ప్రశ్న. ఈ మానవ వికాస దశను శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశగా చెబుతారు. ఉత్తర కౌమార దశను మానవ వికాస దశను శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశగా పరిగణిస్తారు. తర్వాత ప్రశ్న. తల్లిదండ్రులు సమావేశానికి హాజరైన ఒక తల్లి తమ అబ్బాయి ప్రగతిని గూర్చి ప్రధానోపాధ్యాయునితో చర్చిస్తూ తమ అబ్బాయి స్వీయ భావనలను, సంఘంలో తన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని భావిస్తున్నాడని తెలిపింది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ అబ్బాయి ఈ దశలో ఉన్నాడని చెప్పచ్చు. కౌమార దశలో ఉన్నాడని చెప్పచ్చు. కౌమార దశలో. తర్వాత ప్రశ్న. డెసేకో క్రాఫర్డ్ ప్రకారం అభ్యాసనం గురించిన సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. అవన్నీ కూడా సరైనవే. ప్రవర్తనలో జరిగే మార్పు, అదేవిధంగా ఈ మార్పు ఆచరణల వల్ల ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ మార్పు దాదాపు శాశ్వతమైనది. అవన్నీ కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అనే భావన ఈ సామర్థ్యానికి సంబంధించింది. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అనే భావన ఈ సామర్థ్యానికి సంబంధించింది. సమస్య పరిష్కారానికి సంబంధించింది. సమస్య పరిష్కారం కోసం. తర్వాత ప్రశ్న. శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి క్రింది వానిలో. శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి. అవన్నీ కూడా సరైనవే. నిబంధనకు ముందు సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. నిబంధన జరిగేటప్పుడు నిబంధిత ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. నిబంధనకు తర్వాత నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన. అవన్నీ కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి. ఇచ్చిన వాటిని సరిగా జతపరచండి. వైఖరులు అనేవి పుట్టుకతో ఏర్పడవు. వైఖరులు అనేవి పుట్టుకతో ఏర్పడవు. సహజ సామర్థ్యం అనేది శిక్షణ ద్వారా వికసిస్తుంది. సహజ సామర్థ్యం. అంతర్గత ప్రేరణ అనేది దీర్ఘకాలికమైనది. అంతర్గత ప్రేరణ.
తర్వాత ప్రశ్న జీవశాస్త్రంలో కణం గురించి తెలుసుకున్న జ్ఞానం భౌతిక శాస్త్రంలో ఘటం భావనను గురించి తెలుసుకోవడంలో జరిగే అభ్యాసన బదలాయింపు రకం. ఇక్కడ శూన్య బదలాయింపు అనేది జరుగుతుంది, దానికి దీనికి సంబంధం లేదు, ఏమాత్రం కూడా అనుకూలం కాదు. తర్వాత ప్రశ్న ప్రజ్ఞకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. ప్రజ్ఞకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. ఇవన్నీ కూడా సరైనవే. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని టెర్మన్ ప్రతిపాదించారు. అదేవిధంగా ప్రజ్ఞకు శూన్యస్థానం అనేది ఉండదు, ఇది కరెక్టే. అదేవిధంగా ఆర్మీ బీటా అనేది ఒక అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. అనమాట. తర్వాత ప్రశ్న హిప్పోక్రటస్ ప్రకారం శ్లాష్మ ప్రవృత్తి కలవారి యొక్క లక్షణం ఏమిటి? హిప్పోక్రటిస్ ప్రకారం శ్లాష్మ ప్రవృత్తి కలవారి యొక్క లక్షణం ఉద్వేగపరంగా బలవంతులు, అదేవిధంగా శారీరకంగా బలహీనులు. తర్వాత ప్రశ్న రోష క్షీరామరకల పరీక్ష ద్వారా అంచనా వేయబడేది. రోష క్షీరామరకల పరీక్ష ద్వారా అంచనా వేయనిది క్రింది వానిలో. మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు, పర్సనాలిటీ. తర్వాత ప్రశ్న పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని చెప్పడంలో ఉన్న రక్షక తంత్రం ఏమిటి? పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని చెప్పడంలో ఉన్న రక్షక తంత్రం హేతుకీకరణం. రక్షక తంత్రాలు ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం శ్రమించడము, న్యూనత అనేవి ఈ మనోసాంఘిక వికాస దశలో వ్యక్తమవుతాయి. శ్రమించడము, న్యూనత అనేవి పాఠశాల దశలో వ్యక్తమవుతాయి ఎరిక్సన్ ప్రకారం. తర్వాత ప్రశ్న క్రింది వానిలో స్వాతంత్రానంతర విద్యా కమిషన్ కానిది ఏది అడిగారు? స్వాతంత్రానంతర విద్యా కమిషన్ కానిది భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అనేది. స్వాతంత్రానంతర విద్యా కమిషన్ కాదనమాట ఇది. మిగిలిన కూడా స్వాతంత్రానంతర విద్యా కమిషన్లే. రాధాకృష్ణ కమిషను, మొదలేరు కమిషను, రామూర్తి కమిటీ, ఇవన్నీ కూడా. తర్వాత ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 ప్రకారం శిశు కేంద్రీకృత విద్య అనేది వీటికి ప్రాధాన్యతనివ్వాలి అని సూచించింది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం శిశు కేంద్రీకృత విద్య వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అవన్నీ కూడా సరైన సమాధానం. పిల్లల యొక్క అనుభవాలకు, పిల్లల యొక్క అభిప్రాయాలకు, అదేవిధంగా చురుకైన భాగస్వామ్యంకి ప్రాధాన్యతనివ్వాలని సూచించింది. తర్వాత ప్రశ్న ఎడ్యుకేషన్ టెక్నాలజీ వ్యవస్థల సహసంబంధంతో పనిచేస్తుంది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేది మానవులు, యంత్రాలు, అదేవిధంగా సామగ్రి, మాధ్యమం, పద్ధతుల ద్వారా. తర్వాత ప్రశ్న నిశ్శబ్ద జ్ఞాన సముపార్జనకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. నిశ్శబ్ద జ్ఞాన సముపార్జనకు సంబంధించి సరికాని వాక్యం. యాదృచ్ఛిక కార్యకలాపాల ద్వారా జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదనమాట. తర్వాత ప్రశ్న టోమిన్సన్ ప్రకారం వ్యక్తిగత బోధనా విధానంలో అంశం కానిది ఏది? టోమిన్సన్ ప్రకారం వ్యక్తిగత బోధనా విధానంలో అంశం కానిది అభ్యాసన సామగ్రి అనేది. తర్వాత ప్రశ్న మౌస్కు సాధారణ ప్రత్యామ్నాయ పరికరం ఏమిటి క్రింది వానిలో? టచ్ ప్యాడ్. తర్వాత ప్రశ్న పీపీటీలో యానిమేషన్ రిబ్బన్పై ఉన్న టైమింగ్ గ్రూప్ నుంచి దీనిని వర్తింపచేయచ్చు. యానిమేషన్ వేగానికి పట్టే సమయంకు వర్తింపచేయచ్చు. తర్వాత ప్రశ్న అండు కమాండ్ కోసం ఉపయోగపడింది క్రింది వానిలో. CTRL+Z అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న చతుర్థాంశక విచలనంలో 75% విలువను ఇలా సూచిస్తారు. 3n/4 అని సూచిస్తారు. ఈ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.